ఏ నెలలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది, మేషరాశిలో ఉండే వారికి చదువు పరంగా, వ్యవసాయ పరంగా, విద్య పరంగా, తర్వాత కుటుంబ పరంగా, ఇలా ఒక్కొక్కటి పర్సంటేజ్లో అంటే శాతం రూపంలో నేను తెలియజెప్తున్నాను. ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక విదేశీ విద్య కోసం ఎవరైతే ఫారెన్లో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ ఇయర్. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ ఈ 3 గ్రూపులకి, తర్వాత బ్యాంకింగు, సైన్సు, కంప్యూటరు ఈ చదువులు ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో చదువుతున్నారో పోటీ పరీక్షల్లో ర్యాంకులు కనుక వీళ్ళని చూసుకుంటే వీళ్ళే టాపర్గా ఉంటారు. ధన్యోస్మి. మీరు కొంచెం శ్రద్ధ పెట్టినట్టయితే గుమ్మడికాయంత ఫలితాన్ని తీసుకోవాలి. తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దృష్టి అంటే కళ్ళకి సంబంధించిన మసకబారడం కానీ, కళ్ళకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది పేరెంట్స్ ద్వారా కనుక్కుని దానికి కనుక రెమెడీస్ తీసుకుంటే కనుక టాప్ అంటే టాపర్ వీళ్ళు, ఇంకా ఏమీ చూసుకోక్కర్లేదు వీళ్ళకి. ఇది విద్యార్థులకి. తర్వాత సూచన ఏంటంటే కనుక సూచనలు కూడా చెప్పేస్తున్నాను. సూచన ఏంటంటే వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే, అయితే మంగళవారం మాత్రము ఈ సంవత్సరం మొత్తంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి.